నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తనను ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ కక్షపూరితంగానే సస్పెండ్ చేసిందని టీచర్ హేమలత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన తల్లితో కలిసి గురుకుల పాఠశాల బయట మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సరైన కారణాలు లేకుండానే తనను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ చేసే కొన్ని అవినీతి విషయాలు తనకు తెలిసి ఉండడంతోనే సస్పెన్షన్ జరిగిందన్నారు. గత 10 నెలలుగా తనకు జీతం రావాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి సార్ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని హేమలత మీడియా ముఖంగా వేడుకుంది. అనంతరం హేమలత తల్లి మాట్లాడింది. నా పేరు పి హేమలత. నేను కోడూరు స్కూల్లో గురుకులం స్కూల్లో పీఈటీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను జూన్ 26, 2024 నుంచి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నన్ను ఏదో ఒక కారణంగా నేను సిన్సియర్గానే వర్క్ చేస్తున్నాను. బట్ అప్పటి నుంచి ఏదో ఒక కారణంగా నన్ను ప్రిన్సిపల్ మేడము, నాతో పనిచేసే పీఈటీ మా మౌనిక ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నా అంతటా నేనే ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. నన్ను చాలా వరకు ఇబ్బంది పెట్టి హరాస్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆడదాం ఆంధ్ర స్కీమ్ నుంచి కూడా వాళ్ళిద్దరికి ఏదో లావాదేవీలు ఉన్నాయని ఆ కారణంతో నన్ను అడ్డు పెట్టుకోవాలని చెప్పి చాలా వరకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఐటెం కానీ ఇంకేదైనా కానీ మొత్తం ప్రిన్సిపల్ మేడము మౌనిక ఇద్దరు అమ్ముకొని ఆ డబ్బులు ప్రిన్సిపల్ మేడం చేతికి ఇస్తుంది మౌనిక. నన్నైతే చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు. నేను వర్క్ చేయట్లేదని, నా డ్యూటీలోకి ఉండట్లేదని, సండే డ్యూటీస్ చేయట్లేదని చాలా వరకు ఇబ్బంది పెట్టారు. నేను వర్క్ చేస్తున్నానా లేదా అని సెక్యూరిటీగా గైడెన్స్ ఇవ్వడానికి, ఎంక్వైరీ చేయడానికి సోమలత అనే ఆమెని, తెలుగు మేడము, ఆమెని ఎంక్వైరీగా పెట్టారు. నా వరకు అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నాను. అందరి ముందు నన్ను చాలా వల్గర్గా తిట్టారు. మొన్న కూడా డీసీఓ మేడం సోమవారం రోజు విజిట్ చేశారు మా స్కూల్కి. ఆ రోజు కూడా నా తప్పేమీ లేకుండా, నా ప్రమేయం లేకుండా నన్ను చాలా వరకు వల్గర్గా తిట్టారు. ఈ విషయం స్టాఫ్ అందరికీ తెలుసు. కావాలంటే మీరు అందరినీ పర్సనల్గా మాట్లాడి ఎంక్వైరీ చేయండి. నా తప్పు ఏమీ లేకుండా నన్ను ఇమీడియట్గా నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నాకు కారణం ఏంటో తెలియాలి. నన్ను నైట్కి నన్ను పంపించేశారు. ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ కూతురు, వాళ్ళందరూ నా మీదకి, మా అమ్మ మీదకి వచ్చి గొడవకు వచ్చారు నైట్ ఖాళీ చేయమని చెప్పేసి. నా వరకు అయితే నాకు న్యాయం జరగాలని మీ మీడియా ద్వారా ఇది జిల్లా అధికారులకు దృష్టికి వెళ్ళాలని నేను చాలా వరకు కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరగాలి. మా అమ్మాయి కోడూరులో ఉద్యోగం చేస్తుంది. 9 గంటలప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసి ఏడస్తా చెప్పింది. నేను ఇక్కడే ఉంటున్నా, నేను వర్క్ చేసుకుంటా, బయట పనికి పోయి 9 గంటలకు ఇక్కడికి వచ్చా. వచ్చిన తర్వాత సామాన్లన్నీ మూట కట్టి బయట నూకేశారు. నూకేసిన బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పై నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి. Hi Nilor, please subscribe to N3 TV.